నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో, 5 ఇయర్స్ నుండి అవుతుంది, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా, ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? నేను ఇండస్ట్రీ, అది ఇండస్ట్రీ నీతో కాకపోతే కోరేగా పాల్పడతారు. ఎట్లుంది తెలుసా, 10 సార్లు చెంపదెబ్బ కొడితే 11 టైం ఎందుకు కొట్టారు, అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు అంటే ఆమె విసిగిపోయింది అని మేడం ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 డేస్ మాత్రమే ఉంటుంది. ఆ 4 డేస్ వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహార్సల్కి, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికీ ఛాన్స్ ఉంటుంది అట్లా అని డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్. కార్డుల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు. ఒకవైపు కూడా యూనియన్, ఓకే ఫేక్ న్యూస్, యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా. ఆ ఆడియో కాల్లో బెదిరిస్తున్నారు ఏమని, డాన్సర్ల నోరు నొక్కేసే ప్రయత్నం చేసి ఈ ప్రస్తావన గురించి ఎక్కడ తీయొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు అని డాన్సర్లని బెదిరిస్తున్నారు. మాస్టర్లు కూడా ముందుకు రావట్లేదు. పర్సనల్గా మాస్టర్లకి కాల్ చేసి అసలు నిజాలు ఏంటి, ఎందుకంటే మీ తోటి మాస్టర్ కాబట్టి అసలు ఏం జరుగుతుంది, నిజంగానే మాస్టర్ ఇటువంటి వాడని అడుగుతుంటే కూడా మాకు యూనియన్ నుంచి, ఛాంబర్ నుంచి లెటర్స్ వచ్చాయి, వార్నింగ్స్ వచ్చాయి, బ్యాండ్ చేస్తామని. మరి ఏం లేనప్పుడు ఎందుకని డాన్సర్ల నోరు కానీ లేకపోతే మాస్టర్ల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు? సమయం వస్తుంది కదా మేడం, ఇప్పుడు చెప్తారు కదా, ఆయననే చెప్తారు కదా. ఇప్పుడు మీడియా ముందు ఈ రోజున కోర్టులో తెలుగుగా పరుస్తారు కదా, అప్పుడు నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేద్దాం. అన్నయ్య, కుటుంబ సభ్యులు వేరు. అవును, డాన్స్ మాస్టర్ డాన్సర్స్ మొత్తం మా కుటుంబ సభ్యులే, కాదన్నట్లేదే. ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారంటున్నారా? జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మేము నాయన్కి సపోర్ట్ చేస్తున్నాం. ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు ఇక్కడ. అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్గా తెలియదు. అందరం కూడా నాయన్కి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప. కానీ మీరు మా డాన్సర్స్ని అందరం తప్పు పట్టే అవసరం మీకు లేదు. నా పేరు రాము.